ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో దేవుడు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనే యథార్థముగా ఆరాధించడానికి ప్రేమతో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సాధారణంగా కలిగేటటువంటి స్వార్థన భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు పూర్ణ సుఖ సౌఖ్యాలతో సంతోష ఆనందాలతో బ్రతకడం అనేటటువంటిది సాధ్యం కాదండి. ప్రతి సమయంలో కూడా ఏదొక సమస్య, ఏదొక శోధన మనుషుల యొక్క జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. నేను ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. మనకు లోకంలో ఒక సామెత ఉంది, ఎంత చెట్టుకు అంతే గాలి అని. ఒక ఈదురు గాలి వచ్చిందనుకోండి, పెద్ద చెట్టు అయితే బాగుగా ఊగుతుంది. అదే చిన్న చెట్టు అనుకోండి, తక్కువగా ఊగుతుంది. అది చెట్టును గురించి చెప్పబడినటువంటి మాట కాదు. అది మనుషుల యొక్క జీవితాల్లో సంభవించబోయేటటువంటి సమస్యలు, శోధనలు, కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలను గురించి ఉపమానంగా చెప్పబడినటువంటి సామెత. చెట్టు అంటే చెట్టు కాదు, ఎవరు? మనుషులు. చెట్టు కోసం అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? వాడు ఎంత మల్టీ మిలియనీర్ అయినా, కోట్లకు పడగవెత్తిన వాడైనా, వాడికి ఉండే కష్టాలు, శ్రమలు, సమస్యలు, శోధనలు వాడికి ఉంటాయి. అలాగే కటిక దరిద్రుడు అనుకోండి, వాడికి ఉండాల్సినటువంటి సమస్యలు, శోధనలు, కష్టాలు, శ్రమలు వాడికి ఉంటాయి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీకు ఏమైనా అవకాశం దొరికితే ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖేష్ అంబానీ కావండి. నువ్వు నీ బ్రతుకులో నీ డబ్బును బట్టి పూర్ణ సుఖ సౌఖ్యాలు, సంతోషానందాలు నువ్వు అనుభవిస్తున్నావా అని అడగండి. అతనికి ఉండే సమస్యలను చెప్తాడు. అంత పూర్ణ సుఖ సౌఖ్యాలతో మనిషి జీవిస్తే జీవితానికి విలువ లేదండి. పాట యొక్క ఆరంభంలో నేను మీతో చెప్పాను, ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అవి కారులో, మోటార్ సైకిల్లో కాదు, ఒక సైకిల్ మీద ఒక ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రోడ్లో ఉన్నటువంటి ఎత్తు పల్లాలు అతనికి తెలుస్తాయి. ఎత్తు తగిలినప్పుడు ఎంత కష్టపడి తొక్కాల్సి వస్తుంది, ఆ ఎత్తు ఎక్కిన తర్వాత పల్లం దొరికినప్పుడు ఎంత సుఖం అనిపిస్తున్నాం అనేటటువంటిది మనకు తెలుస్తుందండి. కొన్ని వందల సార్లు తిరిగి ఉంటాం రాజమండ్రి సైకిల్ మీద. ఒకే రోజులో 3 సార్లు 4 సార్లు సైకిల్ మీద రాజమండ్రి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పరిస్థితులు బట్టి మీకు అర్థమవుతుంది. కనీసం బస్ ఛార్జీ కూడా నా ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి ఏం చేయాల్సి వచ్చింది, 3 సార్లు 4 సార్లు కూడా సైకిల్ మీద రాజమండ్రి తిరగాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కనుక తెలుస్తుంది జీవితం యొక్క విలువ ఏంటో, జీవితం యొక్క సార్థకత ఏంటి అనేటటువంటిది మనకు అర్థమవుతుందండి ఆ ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే. అదే విధానంలో కష్టము, సుఖము. ఒక కవి అన్నాడు, కామిడి కుండలు అన్నాడు. కష్టము, సుఖము అనేటటువంటివి కావిడి కుండలు అన్నాడు. ఒకే కుండ కావిడిలో పెట్టుకుని తీసుకువెళ్ళటం కుదరదు. ఒకే కొండను కాపిలో పెట్టుకుని ఏ మనిషి మొయ్యలేడు. ఏమన్నారు?
రెండు కొండలు ఉండాలి. రెండు కొండలు ఉంటేనే సాఫీగా మోయగలరు. ఈ రెండు కొండలు దేంతో పోల్చాడు? అవి కష్ట సుఖాలు. అంచేత ఆ అప్ అండ్ డౌన్స్ ఉంటేనే ప్రయాణం యొక్క విలువ ఎలాగైతే తెలుస్తుందో, ఆ కష్ట సుఖాలు ఉంటేనే జీవిత విలువలు అనేటటువంటివి మనకు అర్థమవుతాయి. అంటే బోరు పడుతుంది కూడా. మొత్తం అంతా సుఖమే అనుకోండి, జీవితం మీద విరక్తి వస్తుంది, అసహ్యం వేస్తుందండి. అవి కష్టాలు అనుకోండి, శ్రమలు అనుకోండి, బాధలు అనుకోండి, అది కూడా అసహ్యం వేస్తుంది, విరక్తి వస్తుంది జీవితం మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా జీవితం ముందుకు వెళ్ళిపోయేటట్లుగా ఈ లోకంలో మానవ జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేశాడు. నువ్వు కష్టపడి పని చేయి, ఆ చెట్లకు నీరు పెట్టు, వాటిని సేద్యం చేయి, అవి కాసినటువంటి పండ్లతో నీ కడుపు నింపుకో, ప్రవహిస్తున్నటువంటి నదుల్లో నీరు. శ్రమ మొట్టమొదట్లోనే శ్రమ లేకుండా ఆహారం లభించదు. అదే దశమేనికైపు రాసినటువంటి పత్రిక వస్తే పని చేయకుండా ఆహారం ఎవడు భుజించడానికి వీలు లేదు అని చెప్పేశాడు. పని చేయకుండా ఆహారం భుజించడానికి అసలు వీలు లేదండి. అది దేవుడు చెప్తుంది. అంచేత సర్వసాధారణంగా ఏముంటాయి అన్నమాట, జీవితంలో శోధనలు ఉంటాయి. ఆ శోధనలో భాగంగా ఏం కలుగుతుంటాయి? శ్రమలు వస్తూ ఉంటాయి అనుకున్నాం, నిందలు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, బాధలు వస్తూ ఉంటాయి. అవి శారీరకమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు. శారీరకంగా కొన్ని బాధలు అనుభవించవచ్చు, మానసిక ఒత్తిడికి లోనై ఆందోళనతోటి కొంత నలిగిపోతూ ఉంటారు. కనుక ఏది ఏమైనప్పటికీ ఈ జీవితంలో ఆ ఎత్తుపల్లాలు అనేటటువంటివి తప్పకుండా ప్రతి మనిషి ఎదుర్కోవాలి. మరలా చెప్తున్నాను, వాడు కోట్లకు పడగెత్తిన వాడైనా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనా అతనికి ఉండాల్సినవి అతనికి ఉంటాయి, శ్రమలు, శోధనలు. అలాగే కటిక దరిద్రుడు పూట గడవటమే కష్టమైనటువంటి వాడికి వాడుకునేటటువంటి కష్ట సుఖాలు వాడికి ఉంటాయి. కాకపోతే మనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అని అంటే, నా దేవుడు ఉన్నాడు. ఒక దేవభక్తులముగా, దేవుని యొక్క పిల్లలముగా మనకు ఉండేటటువంటి ధైర్యం ఏంటంటే, నా పరమ తండ్రి నాతో ఉన్నాడు అనుకుంటే సరిపోద్దా? దానికి తగినటువంటి జీవన విధానం మన దగ్గర ఉంటేనే ఉంటాడు, లేకపోతే వాళ్ళు దూడబొమ్మను చేసుకున్నటువంటి సందర్భంలో మనం అలా చదువుకుంటూ వస్తే కిందకి, నేను మీతో రాను. దేవుడు అంటున్నాడు మోషేతోటి, ఈ ప్రజలతోటి నేను రాను. కారణం ఏంటి అని అంటే, వీళ్ళు చేసిన పనికి నేను వీళ్ళ మధ్యలో చంపేస్తానేమో, వీళ్ళతో మీతోటి కనుక నేను వస్తే చంపేయటమే. వీళ్ళతోటి కనుక నేను వచ్చాను అంటే ఏం చేయబోతాను? చంపేస్తానేమో. కాబట్టి నేను మీతోటి రాను. మీరు మాతో రాకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తుడిసేయండి అంటున్నాడు ఈ పెద్ద మనిషి. మీరు చదువుకుంటారు, మీ జీవగ్రంథంలో నా పేరు రాశారు, మీ కుమారుడిగా, మీ సేవకుడిగా, మీ ప్రవక్తగా. వీళ్ళతో పాటే నా జీవితం ఉన్నప్పుడు, మీరు మాతో రానప్పుడు మాకు క్షేమం లేదు. అంచేత నేను కూడా వీళ్ళతోటే పోతాను, నా పేరు ఆ జీవగ్రంథంలోంచి తుడిచిపెట్టేయండి మోషే అంటున్నాడు. ఆఖరికి దేవుడు అంగీకరించాల్సి వచ్చింది మోషే యొక్క అభ్యర్థన. మీకు అర్థమవుతుందా? అంచేత మనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అని అంటే, మా దేవుడు మాతో ఉన్నాడు. రమారమి స్థలం అయితే, బిల్డింగ్ అయితే పోయింది. రమారమి 30 లక్షల రూపాయలు పోతే ఈ రోజు నేను ధైర్యంగా నిలబడగలే. కొంత డ్యామేజ్ అయింది, మీకు అందరికీ తెలిసిందే. పెళ్లిలో ప్రధాన కార్యక్రమంలో స్టేజ్ మీదే డ్యామేజ్ ఏర్పడింది. అయినప్పటికీ నేను ఎలా నిలబడ్డాను అంటే ఏంటి? దేవుని యొక్క మహాకృప. అంతమించేయాలి. దేవుడు నిలబెడితే నిలబడ్డాను తప్ప ఇంకేం లేదండి. నాకు నిలబెట్టాను. అర్థమవుతుందా? మన చేత సాధారణంగా కలుగుతూ ఉంటాయి, కలగాలి కూడా. మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు.
వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ పరిశుద్ధులకు కొంత శోధన సంభవించింది. కొంత శోధన సంభవిస్తే పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అది సాతాను యొక్క శోధన కాదు. దేవుని పరీక్ష కాదు. దైవోగ్రత అసలే కాదు. మరేంటి? సాధారణంగా కలిగేటటువంటి శోధన, శ్రమ, బాధ, నింద, అవి సాధారణంగా లోకంలో సంభవిస్తూనే ఉంటాయి. కనుక అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప సాధారణముగా అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో వాడింది ఏంటంటే, జనరల్గా అనే పదాన్ని వాడలేదు, కామన్లీ అనేటటువంటి పదాన్ని వాడాడు. కామన్లీ అని అంటే వెదర్ హీ ఈజ్ మల్టీమిలియనీర్ అండర్ ది పవర్టీ లైన్, మ్యాన్ అండర్ ది పవర్టీ లైన్ అంటే ఇది కిందకి అట్టడికి స్థాయికి. అతను కోట్లకు పడగెత్తిన వాడు కావచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని, ఏదో దిగువలైన అంటారు, దారిద్ర్య రేఖకు దిగువ. రైట్, చాలా సంతోషం అండి. దారిద్ర్య రేఖకు దిగువ. ఇంకేముండదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాడికి దాన్ని ఎలా కాపాడుకోవాలో వాడికి నెమ్మది ఉండదు. వీడికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక వీడికి నెమ్మది. అది పరిస్థితికి మిడిల్ క్లాస్కి చెప్పక్కర్లా. కిందకు దిగాలేడు, పైకి వెళ్ళలేడు. ఇంచుమించుగా మన అందరి అయ్యే బతుకులు. పైకి వెళ్ళలేం, కిందకు దిగలేడు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంటుంది అనమాట ఈ మిడిల్ క్లాస్లో మరీ ఎక్కువ. అటు ఇటు కాని స్థితి ఏమో అటు కనపడుతుంటుంది, ఇటు కనపడుతుంటుంది. అది మనకే తెలుస్తుంది. ఎదటవాడి వీడు బాగున్నాడు అనుకుంటాడు, లేదు బాగలేదు. కింద దిగజారిపోయి వీళ్ళతో కలిసి బతకలేడు. పైకి వెళ్ళాలి అంటే వీడి స్తోమత సరిపోదు. దాని మీద వెళ్ళదా అండి? మీరు అర్థమవుతుందా? రైట్. మనకి ఏమంటున్నాడు అంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు. నేను పాఠంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా పూర్తి వివరణ ఇవ్వబోతాను. జస్ట్ ఇంట్రొడక్షన్ అంతే, పరిచయం చేయబోతున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు. పౌలు మాట్లాడితే ఏమంటున్నాడు? సాధారణంగా కలిగేటటువంటి శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. అంటే ఏం చేస్తాడు అనమాట? ఏం చేస్తాడు? మనందరికీ ఆ విశ్వాసం ఉందంటారా? నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటటువంటి విశ్వాసం. దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయంతో, మనసుతోటి కూర్చుంటున్నామంటారా? మన నమ్మకత్వాన్ని దేవుడు గుర్తించేటట్లుగా మన యొక్క జీవన శైలి నడుస్తుందంటారా? మీ సంజాయిషులతోటి, సాకులతోటి పని లేదు. మీ సంజాయిషీలతోటి, మీ సాకులతోటి పని లేదు. మీ హృదయంలోనికి తొంగి చూసుకోండి, మీరేంటో మీకు తెలుస్తుంది. మీ మనసును పరిశీలించండి, మీరేంటో మీకు తెలుస్తుంది. మీరు వెళ్ళేటటువంటి విధానం మంచిదా చెడ్డదా అని దేవుని యొక్క న్యాయాధిపతిగా మీలో ఉంచబడినటువంటి మీ మనస్సాక్షిని అడగండి. మీరు ఎటువంటి వారు మీతో చెప్తుంది. దేవుడు నమ్మదగిన వాడే. ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి మనం మేలు పొందటానికి, ఆదరణ పొందటానికి,
కావాల్సినటువంటి స్థితి మన దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? నేను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? దేవుడు నమ్మదగిన వాడు. మేము పోయిన వారు అన్నాను, ఏదైనా కష్టం కలిగిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, లోటు కలిగిందంటే దేవుడి మీదకి నెట్టేయటం బాగా అలవాటు మనకి. దేవుడు ఏం చేశాడని అడుగుతావు, కానీ దేవుడికి నువ్వేం చేసావు? ఏం చేసావు? ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఏం చేస్తున్నావు? ఆరాధనకు 2 గంటలు వచ్చి కూర్చొని వెళ్ళిపోవటమేనా? లేదా 1 గంటన్నర బైబిల్ తరగతికి హాజరై కూర్చుని వెళ్ళిపోవటమేనా? లేదు ఒక ఇంటి దగ్గర కృతజ్ఞత కూడా ఉందంటే 2.5 గంటలు అక్కడ కూర్చుని వెళ్ళిపోవటమేనా? ఒక సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామంటే దానికి కూడా వచ్చి కూర్చుని వెళ్ళిపోయి వారు పనిచేసే వాళ్ళు వెరీ ఫ్యూ వేళ మీద ఉంటారు. అది శుభ్రం చేయడానికి కానీ, లైటింగ్ ఏర్పాటు చేయడానికి కానీ, సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కానీ వేళ్ల మీద ఉంటారని మిగిలిన వారు అందరూ వచ్చి కూర్చుని పోయేవాళ్ళే. ఇదేనా ఇంకేమన్నా చేస్తున్నామా? 10 మంది అది చేయరు. ఎందుకంటే దేవుని కార్యానికంటే వారి స్వకార్యం గొప్పది, వారి సుఖం గొప్పది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు అలాగే కూడా వచ్చి కూర్చోరు. ఇప్పుడు ఇలాంటి వారి విషయంలో దేవుడు నమ్మకమైన వాడు అయితేనేమి వారు దేవుని దగ్గర నుంచి పొందేటటువంటిది ఏముంటుంది? ఏం పొందగలరు? ఎలాగ ఆదరించబడగలరు? ఎలాగ మేలు పొందగలరు? ఎలా పొందుతారు? వారి జీవితాలకు అవసరమైనటువంటి దాన్ని దేవుని దగ్గర నుంచి ఎలాగ పొందుతారు? వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఇచ్చేస్తాడా? అవును అమ్మా, వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఇచ్చేస్తాడా? మరెందుకు అలాగా? ఎందుకంత నిర్లక్ష్యం? ఆలోచించుకోండి మీ జీవిత విధానాలు. ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో చోటు ఉంది, ఎంతవరకు సొంత ఉద్దేశాల మీద, దృక్పథాల మీద, నిర్ణయాల మీద, మనం అనుకున్న దాని మీద ఆధారపడి మనం ఎంతవరకు వెళ్ళిపోతున్నాం? వాక్యానికి ఎంత చోటు ఇస్తున్నాం, మన సొంత నిర్ణయాలకు ఎంత విలువ ఇస్తున్నాం మన జీవితాల్లో? దేవుడు నమ్మదగిన వాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయి దేవుని మీదకి నేరాన్ని తోసేసి ఇదంతా దేవుడే చేశాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి నీకు నువ్వు తృప్తి పడిపోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. నన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడువను ఎడబాయను, వారికి ఎప్పుడు నేను సహాయకుడిని ఉంటాను. చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్షలైన వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. చెప్పేటటువంటి ధైర్యం మనకుందా? ధైర్యంగా చెబుతాము అని అంటే మన జీవితం అడ్డొస్తుంది. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం కాదు. దేవునికి అనుకూలమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు మెచ్చేటటువంటి జీవితం కానప్పుడు ఎలా చెప్తాం? ఎలా చెప్తాం? అవును, వాగ్దానం అయితే ఉంది, ప్రామిస్ ఇస్ దేర్. But can we inherit that God's promise? దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి బ్రతుకు మన దగ్గర ఉందా? ఎవరి మీద నేరారోపణ చేస్తారు మీరు? నేను ఎవరి మీద నేరారోపణ చేస్తాను? మనం ఎవరి మీద నేరారోపణ చేస్తాం? మనం చేసి అన్ని మన ఇష్టానుసారంగా చేసుకుపోతూ ఎవరి మీద నిందేస్తాం? దేవుడి మీద. కింద పడుతున్నాను. దేవుడు నమ్మదగిన వాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. మళ్ళా చదువుతున్నాను, నేను నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ నేను ప్రశ్న వేస్తాను, చదివిన దాని మీద నాకు సమాధానం చెప్పాలి. అంటే చెప్పలేమనుకోండి, మామూలుగా సమాధానం నాకు తెలిసి చెప్తారో తెలియదు, తెలియక చెప్పరో, లేకపోతే తెలిసి వాడు అడిగితే నేను సమాధానం చెప్పటం ఏంటనేటటువంటి గర్వంతో చెప్పరో నాకు అర్థం కాదు. ఆ దేవునికి తెలుసు, మీకు తెలుసు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగలేదు. కనుక నమ్మదగిన వాడు తర్వాత మాటలు మనం చదువుతూ ఉంటే దేవుడే శోధిస్తూ ఉన్నాడా? అని నేను చెప్పేస్తాను. మన టైం ఏదో వృధా చేయటం అనే సందేహం రావట్లేదా అండి? మళ్ళీ మీరు చదువుకోండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, అంటే శోధన ఆయనే కలిగిస్తున్నాడా? మాట్లాడలేదు. సహోదరులు కానీ సహోదరులు కానీ ఏమనుకుంటున్నారు? ఏమండి, ఏమనుకుంటున్నారు? ఎవరు మాట్లాడరే? దేవుడు శోధిస్తున్నాడా? శోధిస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తున్నాయా లేదా పదాలు? అలా చదువుతున్నాను. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా అంటే శోధన పెట్టినవాడు ఆయన మళ్ళీ సహింపగలగటానికి ఏం చేస్తాడు? ఓర్పును సహనాన్ని ఇస్తాడా? ఒకసారి నేను మళ్ళా చదువుతాను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఇదో పాపం. దేవుని మీదకి నేరారోపణ చేయటం అనేటటువంటిది మళ్ళీ మనం చేసే పాపానికి ఇది ఎక్స్ట్రా అన్నమాట. జరగనుకుంటున్నాం, పాపంలో చూస్తామండి. పాపంలో చూడకూడదు. భక్తిహీనత అనేటటువంటి మోగుతాళ్ళతోటి పాపాన్ని ఈడ్చుకుపోతున్నారు మనుషులు. అదేంటి? భక్తి లేదు, భక్తిహీనత. భక్తి అనేటటువంటిది దేవుని మాటకు లోబడుతుంది. భక్తిహీనత అనేటటువంటిది వేషధారణ, నటన, లోబడుతున్నట్టుగా, కానీ లోబడేది ఏముండదు. పాఠంలో చూడబోతాం రాబోయే వారాల్లో. మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు కీడు విషయమే శోధించాడు. ఆయన ఎవరిని శోధించాడు? ఆయన శోధింపబడనేరడు. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎలా శోధింపబడతాడో కిందకు చెప్పేశాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏర్పబడి కోరికలు రేపబడిన వాడై ఏం చేస్తాడు? శోధింపబడతాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పండి పరిపక్వమై మరణం అంటుంది విధానం. అంటే చావుదాకా వెళ్ళిపోయారు. అంచేత మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. భాష కనుక మనం జాగ్రత్తగా గమనించేటటువంటి భాషా పరిజ్ఞానం ఉంటే మనకు అర్థమైపోద్దండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధింపడు కాదు, శోధింపబడనీయడు. అంటే మీకు వచ్చినటువంటి శోధనలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, ఆదరణ కలిగిస్తాడు. ఆయన లెక్కల చోట మిమ్మల్ని కప్పుతాడు.
ఆయన కాపుదలు ఇస్తాడు, ఆ శోధనలో సహాయం చేస్తాడు తప్పించుకోవడానికి. మీకు అర్థమవుతుందా అండి? మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే దేవుని వల్ల కలిగింది కాదు శోధన. నీకు వచ్చినటువంటి శోధనలో అంతగా నిన్ను శోధింపబడనీయడు. అంటే గాడ్ విల్ కంఫర్ట్ యూ. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు, ఆదరణ కలుగు చేస్తాడు. నీ శోధనలో, శ్రమలో, నిందలలో, బాధల్లో. అంచేత మనం ఏం చేస్తాం? నిరీక్షించాలి. పూర్ణ విశ్వాసంతో ఏం చేయాలి? నిరీక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మీద ఆనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నుండి ఆదరణ పొందాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. కిందకి వెళ్ళామనుకోండి. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా అనేది కూడా, శోధన కూడా అంటే శోధించేవాడు ఆయనే, సహింపునిచ్చేవాడు ఆయనే, తప్పించుకునే మార్గాన్ని తెలిపేవాడు కూడా ఆయనే అన్నట్టుగా కనిపిస్తుంది. సి పార్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో ఉన్నటువంటి 3వ భాగం, ఆయన శోధనతో కూడా అంటే ఆయనే శోధిస్తున్నాడా? శోధనతో కూడా ఏం చేస్తాడు? తప్పించుకుని మార్గమును కానీ కాదు. నీ దగ్గర నుంచి ఏదో కావాలి దేవునికి. నీ దగ్గర నుంచి దేవుడు ఏదో ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నీ జీవిత విధానం ద్వారా ఆయన మహిమను పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు అన్నమాట? అనుమతిస్తాడు. వచ్చేటటువంటి శోధనకి ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. ఏవైతే శోధనలు మన మీదకి రాబోతూ ఉన్నాయో, శోధనను అనుసరించి శ్రమలు, నిందలు, బాధలు రాబోతూ ఉన్నాయో, ఆయనకి నీ దగ్గర నుంచి ఏదో కావాలి. నీ ఓర్పున, సహనమా? ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని నిందలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎంతగా శోధింపబడినా నువ్వు దేవుని కొరకు నిలబడాలి అనేటటువంటిది ఆయన రుజువుపరచుకోవాలనుకుంటున్నాడా? దేవుని యొక్క మనసు ఎరిగి నడుచుకోవడం అనేటటువంటిది మనకందరికీ ముఖ్యం. మీ ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు చేయకండి, సొంతంగా ఆలోచించకండి. ప్రతి చిన్నదానికి దేవుని యొక్క లేఖనం ఆధారం ఉంది. అందులో ఎక్కడో చిక్కుకుని ఉంటాం. వేరే వేరేగా రావడానికి అవకాశం లేదు. అందుచేత ఏం చేస్తాడు అని అంటే, సహింపగలగటానికి సహాయం చేస్తాడు. ఫస్ట్ ఓర్చుకో. ఎంత ధైర్యంగా తీసుకెళ్ళిపోయాడండి ఒక్కగానొక్క కుమారుడిని దేవునికి బలి ఇవ్వటానికి. ఎంత ధైర్యంగా తీసుకెళ్ళిపోయాడు. నిజంగా అక్కడ బలి చేస్తే భార్యకు చెప్పకుండా తీసుకెళ్ళాడు. మళ్ళా వచ్చిన తర్వాత శారాతో ఏం చెప్పు? నువ్వు ఏడు నా కొడుకేడని అడిగితే, నిజంగా అక్కడ బలి చేస్తే ఒంటరిగా తిరిగి వచ్చిన తర్వాత నా కొడుకుని తీసుకుని వెళ్ళావు కదా, ఏడు నా కొడుకేడని అడిగింది అనుకోండి, ఏం సమాధానం చెప్తాడు? పోల్చుకుంటున్నారు. అబ్రహాం యొక్క విశ్వాసంతో మీ విశ్వాసాన్ని పోల్చుకుంటున్నారు. పోల్చుకోకపోతే నీ కర్మ. నాలో అంత విశ్వాసం ఉందా? ప్రశ్నించుకుంటున్నారు. కానీ అతని యొక్క విశ్వాసం ఏంటి అని అంటే, పౌలు చెప్పేస్తాడు రోమపత్రిక 4వ అధ్యాయంలో, మృతులను సజీవులుగా చేయబడు నా దేవుడు. ఒకవేళ నా కొడుకు నేను బలిచ్చినా ఏం చేస్తాడు? మరణం నుంచి ఏం చేస్తాడు? లేపగల సమర్థుడు నా దేవుడు. మృతులను సజీవులుగా చేయబడు ఉందంటారా మనకి? అబ్రహాం సంతానం కాకపోతే పరలోక భాగ్యం లేదు.
అబ్రహాము సంతానం సంతానం అని మనం గుర్తింపబడాలి అని అంటే అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందో మనకు కూడా అలాంటి విశ్వాసం ఉంటేనే మనం అబ్రహాము సంతానం అవుతాం. గలతీ పత్రిక 3:29 మీరు కావాలంటే తర్వాత చదువుకోవచ్చు. దేవునితో ఆడుకోవడానికి వస్తారేంటండి? దేవునితో ఏదో సరదాగా సరసలాపాలు చేస్తూ కాలక్షేపం చేస్తా వచ్చినట్టుగా వస్తారు. విశ్వాసంతో వచ్చినట్టు కానీ భక్తితో వచ్చినట్టు కానీ కనపడరు. వచ్చే వారం మానేసింది అనుకోండి అంటే ఈ వారం ఎందుకు వచ్చిందన్నమాట, సమయం ఏం పూసుకోవట్లేదు కాబట్టి ఆ కాలాన్ని కాలక్షేపం చేసుకోవడానికి వచ్చాడు. పోయిన వారం వచ్చే వారం ఏంటంటే అతను కాలక్షేపం అయిపోతుంది కాబట్టి రావు. అంటే దేవునితో కాలక్షేపానికి వస్తున్నారు కొంతమంది సహోదరులు. క్రమం లేదు జీవితంలో, పూర్ణ విశ్వాసం లేదు, పూర్ణ భక్తి లేదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు నమ్ముకున్నారో తెలియదు, ఎందుకు బాప్తిసం పొందారో తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సహింపు ఓర్పు ఇస్తాడు. ఏంటి ఆ స్వాతంత్రం? అది సాధారణంగా వచ్చేటటువంటిది, సాధారణంగా లోకంలో మానవులు కలిగేటటువంటి స్వాతంత్రం. కానీ దేవుడు నా తండ్రి నన్ను ఏం చేస్తాడు? తన కుమారుడిగా హీ విల్ కంఫర్ట్ మీ, నన్ను ఆదరిస్తాడు, నాకు ఓర్పును దయచేస్తాడు, నాకు సహింపునిస్తాడు. ఇప్పుడు యోబు ఉన్నాడు, సాతాను యొక్క ప్రభావం మేరకు ఆస్తంతో పోయి దొరికారు. అదే రోజున కాసేపటికి 10 మంది పిల్లలు చనిపోయారు. ఏమంటున్నాడు? అంత నష్టపోతే 10 మంది సంతానం ఒకే రోజున చనిపోయారు. తూర్పు దిక్కుకే ధనవంతులైనటువంటి అతని ఆస్తి అంతా పోతే అతను నోటి ద్వారా కూడా పాపం చేయలేదు. దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా, దేవుని నామాన్ని దూషించేటట్లుగా ఒక్క మాట కూడా పలకలేదు. ఏమన్నాడు? నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. ఈ వచ్చిపోయే మధ్యలో ఈ భార్య అయినా, పిల్లలైనా, ఈ కుటుంబమైనా, ఈ ఆస్తి పాస్తులైనా, ఈ ధనమైనా, ఈ భోగభాగ్యాలైనా, ఈ సుఖ సౌఖ్యాలైనా ఈ మధ్యలో వచ్చాయి. ఆయన దేవుడిస్తేనే వచ్చాయి, మళ్ళీ ఆయన తీసేసుకున్నాడు. ఇచ్చాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఉందా విశ్వాసం? దేవుడి మీద నిందేసేకపోయినా ఉందా అంటే విశ్వాసం? ఉంది అని మీ ఇష్టానుసారంగా బ్రతికితే సుఖం లేదు. దేవుని చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చగలిగితే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపగలిగితే, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో అనగువతోనూ, నమ్రతతోనూ, వినయ విధేయతలతోనూ కొనసాగుతూ ఉంటే అప్పుడు నీకు ఆ ధైర్యం. నీ ఇష్టానుసారమైన నిర్ణయాల మీద రావడం నీ ఇష్టం, మానేయడం నీ ఇష్టం. నీలో విశ్వాసానికి చోటేది, భక్తికి చోటేది, దేవుని కొరకు జీవిస్తున్నానంటానికి ఆధారం ఏది? నీ ఇష్టమైనప్పుడు. So many programs are conducting by the local Church of Christ for the edification of the church. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘము చేత అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటే మేము వీటికి వస్తాం, వీటికి రాము. ఎందుకు రావు? వీటికి వస్తాం, వీటికి రాము. నీదే నిర్ణయం. ఎందుకు రావు? నువ్వు విశ్వాసివి కాదు, అవిశ్వాసివి. నువ్వు భక్తిపరుడివి కాదు, భక్తిహీనుడివి, భక్తిహీనురాలు. దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. నీ దురాశలను బట్టి దేవుని సన్నిధిని ఎగ్గొట్టేసి లోకంలో భ్రష్టత్వానికి వారసురాలుగా మేము ఈ జీవితాలు చక్కబెట్టుకుంటున్నటువంటి వారు. నేను అలా నడుచుకున్నా, నేను అంతే. ఎలా సహాయం చేస్తాడు? ఎలా చేస్తాడు? ఎలా తోడై ఉంటాడు?
నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తుంటే తల్లిదండ్రులు బట్టి పిల్లలు పాడైపోతున్నారే. తల్లిదండ్రులు బట్టి పిల్లలు పాడైపోతున్నారు, పాడు చేసేస్తున్నారు కావాలని తల్లిదండ్రులు. వచ్చిన అల్లుడిని కోడల్ని పాడు చేసేస్తున్నారు. క్రమమైనటువంటి విధానం దేవుని సన్నిధిలో కనుపరుచుకోలేక వాళ్ళు ఎలాంటి వారై ఉన్నారో అదే నేర్పుతున్నారు వచ్చినటువంటి అల్లులకి కోడలకి. పర్వాలేదు, వెళ్ళకపోయినా బాధలేదు. ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరు ఆదరణ పొందాలి, బలపరచబడాలి అని దేవుడు కోరుతూ ఉంటే, ఒకరి విశ్వాసాన్ని బట్టి మరొకరు దిగజారిపోయేటట్టు, విశ్వాసంలో దిగజారిపోయేటట్టు, భక్తిలో దిగజారిపోయేటట్టు, దేవుడి కొరకు జీవించాల్సినటువంటి జీవన విధానంలో దిగజారిపోయేటట్టు, భ్రష్టత్వానికి వెళ్ళిపోయేటట్లుగానే ఒకరికొకరు మాదిరి చూపించుకుంటున్నారు తప్ప దేవుని యొక్క మహిమలో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా విశ్వాసంలోనూ భక్తిలోనూ దేవుని కొరకు జీవించే జీవన విధానంలో ఒకరికొకరు భక్తి ఆదరణ మాదిరి చూపించుకునేటటువంటి పరిస్థితి లేదు. నేను అలా చేస్తున్నానో చేయొద్దండి. మగవాడు కానీ ఆడవాడు కానీ ధైర్యంగా నా విశ్వాసాన్ని బట్టి నేను కొంతమందిని బలపరుస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను, ఆదరణ కలుగజేస్తున్నాను. నా భక్తి కొంతమందికి మాదిరిగా ఉంది. నేను జీవించేటటువంటి భక్తి జీవితం కొందరిని మంచి మార్గంలోకి తీసుకొస్తున్నాను. వాళ్ళు చేయొద్దండి ధైర్యంగా. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఇశ్రాయేలు అడుగుతున్నాడు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అదే పరిస్థితి మందని చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఇశ్రాయేలు అడుగుతున్నాడు 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, మస్తల కోసం, అటెండెన్స్ కోసం నేను వచ్చాను. చూసుకో నమ్మకం. నేను వేళ ఆరాధనకు వచ్చాను, నమ్మకం చూస్తున్నావా? ఎవరిని? దేవుడిని. చచ్చిన స్థితిలో ఉండి వస్తే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుని మాటలు తిరస్కరించి, దేవునికి అవిధేయత స్థితిలో లోబడినటువంటి జీవితాన్ని జీవించే నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వాక్యానికి లోబడకుండా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీవు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఆ స్థితి కనుక మీ దగ్గర లేకపోతే మీ అందరికీ 2 చేతులు జోడించి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ స్థితిలో లేకపోతే, ఉంటే మాత్రం బ్రతుకును దిద్దుకోండి. సంవత్సరానికి 52 వారాలు అయితే అందులో ఏదో ఒక వారంలో 2 పై 2 వారాలు తీసేయండి. అనుకూలత కుదరలేదు, రాలేకపోయాను అంటానికి. మిగిలిన 50 వారాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండగా ఎన్ని వారాలు ఎగ్గొడుతున్నావు? 52 వారాలకి ఒక సంవత్సరంలో. అలాంటి వాడవు, అలాంటి దానవు, నీవు విశ్వాసివి, నువ్వు భక్తిపరుడివి, భక్తిపరులాడివి. దేవుడు ఆ విధంగా ఆనందపడిపోవాలి నేను చూసుకొని. నీ ఇష్టానుసారంగా వచ్చి పోతా ఉంటే కుదురుతుందా? అసలు దేవుని వారం అంతా రోజులు కాపాడిన దేవునికి ఆ ఒక్కరోజు ఆయన్ను కృతజ్ఞతలు చెల్లించి గత వారం అంతా అందులో ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ భయంకరమైనటువంటి రోగ ప్రవృత్తితో నిండిపోయినటువంటి ప్రపంచంలో వారు రోజులు దేవుడు కాపాడంటే ఆ వారంలో మొదటి దినం వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించి వచ్చే వారానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొంది వెళ్ళడం మానేసి నీ ఇష్టానుసారంగా మానేసేటటువంటి నీవు విశ్వాసం అంటే ఎక్కడ? భక్తిపరుడు అంటే ఎక్కడ? నేను దేవుని కుమారుని కుమార్తెను అంటే ఎక్కడ? ఎక్కడ? నా సన్నిధి కనబడవాలని మీరు వచ్చుతున్నారే, మస్తరే అటెండెన్స్. నేను వచ్చాను, ఎందుకు వచ్చావో నీకే తెలియదు, ఎందుకు వచ్చావో నీకే తెలియదు. నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉంటే నేను ఎందుకు వచ్చాను, ఎందుకు బోధిస్తున్నానో నాకే తెలియదు. ఎంతకంటే దౌర్భాగ్యం అనమాట. ఆత్మీయ దరిద్రం కోట్లకు పడగెత్తుండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో దరిద్రంలో ఉన్నావు.
ఆత్మీయ దరిద్రత నీ బ్రతుకంతా దరిద్రం చేసేస్తుంది, దరిద్రతతో నింపేస్తుంది. అర్థమవట్లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఏమండి, అసలు నా ఆవరణం తొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఈ స్థానిక క్రీస్తు సంఘాన్ని విడిచి వెళ్ళిన ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె, ప్రతి నా ప్రియ సహోదరుడు, ప్రతి నా ప్రియ సహోదరి నరకమే శరణ్య. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఖచ్చితంగా నరకమైన, అందులో డౌట్ ఏం లేదు. ఈ సంఘం కాదని వేరే సంఘానికి మారటానికి ప్రయత్నం చేశారా? మీకోసం అగ్నిగంధకాలతో మండేటటువంటి రౌద్రవాది నరకాగ్ని సిద్ధంగా ఉంటుంది అంతేనండి. తిరుగులేదు. ఏం చేద్దామంటే నేను ఎలాగ సేవ చేస్తున్నానో నాకు తెలుసు. ఒక పాఠాన్ని సిద్ధం చేయడానికి ఎంత శ్రమ పడుతున్నానో నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఏ ఉద్దేశంతో బోధిస్తున్నానో నా అంతరంగం వెళ్ళినటువంటి దేవునికి తెలుసు. ఎవరేమనుకున్నా నాకు వచ్చిన నష్టాలు. మీరు అర్థమవుతుందా? ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు ఎవ్వరికి స్థిరం లేదండి ఆత్మీయ జీవితంలో. కావాలంటే మీరు చూసుకోండి. ధైర్యంగా మాట్లాడుతాం దేవుని యొక్క సన్నిధిలో. ఇక్కడి నుంచి స్థానిక సంఘాన్ని విడిచిపోయిన వాడు ఎవ్వడికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో స్థిరత్వం లేదండి. ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు సాతాను. ఈ స్థానిక సంఘాన్ని విడిచిపెళ్ళిపోయినటువంటి వారిని సాతాను వాడుకుంటున్నాడు అంతే. కాబట్టి ఆలోచించుకోండి. అంచేత ఆయన ఏం చేస్తున్నాడు? వస్తే కుదరదండి, వచ్చి కూర్చొని వెళితే కుదరదు. ఏంటండి అర్థమవుతుందా? నా బాధ బోధ అర్థమవుతుందా? రెండును బోధ అర్థం అవ్వాలి. బోధ కనుకున్నటువంటి ఒక దేవుని సేవకుడిగా నా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు చేసిన మేలుకు వెంటనే కృతజ్ఞత చెల్లించేటటువంటి అవకాశం లేదండి బ్రతుకుల్లో. మరి ఏం బ్రతుకులో నాకు అర్థం కాదండి. దేవుడు మేలు చేశాడు, ఆ మేలుకు కృతజ్ఞత తెలుపుకోవడానికి దేవుని సన్నిధికి రావాలక్కర్లేదా? అన్ని సరైన తర్వాత, అన్ని సర్దుకున్న తర్వాత ఎప్పుడో ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? దేవునికి కావాలా? కాబట్టి ఆలోచన చేయండి. సహింపగలుగుతాడు. ఆయన శోధనతో కూడా ఏం చేస్తాడట? తప్పించుకోను మార్గం. నేనేమన్నాను? అనుమతిస్తాడు అన్నాను. దేవుడు ఏం చేస్తాడు? ఆ కలిగేటటువంటి సాధారణంగా కలిగేటటువంటి శోధనకు దేవుడు ఏం చేస్తాడు? అనుమతినిస్తాడు. ఎందుకు ఇస్తాడు? We will see in the lesson. మనం పాఠంలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోట్లేదు. ఈలోపల మీరు ఏమైనా ఆలోచిస్తే నాకు సమాధానం చెప్పండి. ఎందుకు అనుమతిస్తాడు? వచ్చేటటువంటి కష్టాన్ని ఆపాలి కదా, వచ్చేటటువంటి శ్రమను ఆపాలి కదా. నేను అనుమతిస్తాడు అంటున్నాను. ఎందుకు ఇస్తాడు? పాఠంలో చూద్దాం. ఏమండి? పాఠంలో చూద్దాం. తర్వాత ఏంటి? దేవుని పరీక్ష. తర్వాత ఏంటండి? ఇది మూడవది. ఒకటి శోధన, రెండవది సాధారణంగా లోకంలో కలిగేటటువంటి శోధన, మూడవది ఏంటంటే దేవుని పరీక్షను బట్టి కలిగేటటువంటి శోధన. ఏంటండి? చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం
2వ వచనం లేదా 1-2 చదివేస్తాను. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మీ జీవితాల్లో మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, సుఖ సౌఖ్యాలతో ఉండాలి అని అంటే నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి అది రావడమే క్రమం లేనప్పుడు ఇంకేం అనుసరిస్తారు? దేవుని సన్నిధికి రావడమే క్రమం లేనప్పుడు ఇక దేవుని యొక్క ఆజ్ఞలు ఏం పాటిస్తారండి? తెచ్చుకోవటం, తినడం, పడుకోవటం, మళ్ళీ తెల్లారి తెచ్చుకోవటం, పోవడమే. ఇదే బతుకు. కష్టపడి పని చేస్తారు, తెచ్చుకుంటారు, కడుపు నిండా తింటారు, సుఖంగా నిద్రపోతారు, మళ్ళీ తెల్లారి లేచి తెచ్చుకోవడానికి పోతారు అంతే. ఇదే బ్రతుకు. ఈ బ్రతుకి విలువ లేదు. కుక్క బ్రతుకుతుంది, ఆ మనిషి బ్రతుకుతారు. పంది బ్రతుకుతుంది, ఆ మనిషి బ్రతుకుతారు. జన్మకు విలువ లేదు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర అసలు విలువ లేదు. కనుక ఎప్పుడు విలువ వస్తుంది? నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి, పరిశీలించి, పరీక్షించి. శోధించడం అంటే ఆస్వాదన కాదు. మీకు అర్థమవుతుందా అండి? ఆస్వాదన కాదు. ఇదేంటి? టు టెస్ట్, పరీక్షించడానికి, పరిశీలించడానికి, పరిశోధించడానికి. నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము. అణచు నిమిత్తం అంటే అణకువగలిగిన వాడిగా చేసే నిమిత్తం. తద్దుమని ఏం చేయాలో తెలియలేదు. ఈ అణచు అనేటటువంటి మాట వచ్చిన దగ్గర వాడినటువంటి పదం ఏంటంటే ఇంగ్లీష్ హంబుల్. హంబుల్ అంటే అర్థం ఏంటి? అణకువగలిగి ఉంటాం, అణకువ కలిగి ఉంటాం, తగ్గించుకుంటాం, నమ్రత కలిగి ఉంటాం. కనుక ఈ పదాన్ని వాడాడు. నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. నీ హృదయంలో ఏముందో నీ ప్రవర్తన ద్వారా ఆయన తెలుసుకుంటున్నాడు. నువ్వు క్రమంగా రావట్లేదు అని అంటే నేనంటే సరైనటువంటి విశ్వాసం లేదు, భక్తి లేదు, నా మీద గురి లేదు, నేనంటే లెక్క లేదు. ఆయన నిర్ణయం చేసుకుంటున్నాడు నీ యొక్క క్రమాన్ని బట్టి. నువ్వు చెప్పే సాకులతోటి, సంజాయిషులతో దేవునికి పని లేదని ఇందాక అన్నాను లేదా? నిన్ను తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు దేవుడే యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం. అలాగే 16వ వచనం, తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకంటే ఏం చెప్పాను? నిన్ను ఆ నమ్రత అణకువ కలిగిన వాడిగా ఉంచుటకు, అణచుటకు శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. అరణ్యంలో ఏం చేశాడు? ఎందుకట? వారికి ఫ్రీగా బోటింగ్ ఇచ్చేస్తున్నాడు. పరలోకం నుంచి మన్నా, బంధంలో నుంచి నీరు. బట్టలు మాసిపోవు, చిరిగిపోవు, చెప్పులు అరిగిపోవు, కాళ్ళు నొప్పులు రావు. 40 సంవత్సరాల ప్రయాణం. ఇదంతా ఎవరి పని? దేవుని పని. ఇప్పుడు దేవుడు చేసే మేలును బట్టి లోబడి ఉంటారా, ఉండరా? కావాలంటే చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇది చదివేసి నేను వదిలేస్తాను. మీకు ఆలోచన వరకు ఈ వచనాలు మీకు చూపెడుతున్నానండి. 12వ అధ్యాయం క్షమించండి 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే. కనుక ఇప్పుడు మన్నాను ఎందుకు కురిపించాడు? అంత సమృద్ధిగా ఆహారాన్ని ఎందుకు ఇచ్చాడు?
మనలోంచి జలాన్ని ఎందుకు ఇచ్చాడు? మాకు మాంసం కావాలంటే అన్ని బలమైనటువంటి పూరేడు బిడ్డల్ని వారికి మాంసాహారంగా ఎందుకు ఇచ్చాడు? ఎంత నేను చేస్తున్నప్పటికీ నాకు లోబడి ఉంటారా లేదా, నా ఆజ్ఞలు పాటిస్తారా లేదా? గాడ్ వాంట్స్ టు టెస్ట్. God wanted to test the Israelites. ఏమంటున్నాడు? ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యం ఆనాడే కష్టపడితే వచ్చేది కాదు. వాళ్ళు కూర్చోపడమే. ఎందుకు వారిని పరీక్షించబోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? 5 ఏళ్ళు పెట్టి ముద్ద నోట్లో పెట్టామనంటే ఆ మొత్తం ఇచ్చినటువంటి దేవుని పట్ల నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో చూడటానికే ఇచ్చాడు. తినేసి ఏమంటూ తేల్చుకుంటూ వచ్చేసి మంచం మీద పట్టుకుని నిద్రవటం కాదు. ఆ ముద్ద ఇచ్చింది దేవుడు. పూర్తి దాని వచ్చే వాళ్ళని చూద్దాం. జాగ్రత్తగా పరిశీలన చేయండి బోధించినటువంటి పాఠాన్ని. మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అలాగే ఉండిపోవడానికి ఇష్టపడకండి. అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు నిన్ను నన్ను ప్రతి క్షణంలో కూడా పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అనేటటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కంటికి కనిపించినటువంటి స్పష్టమైన ఏది లేదు. ఆయన కంటికి కనిపించినటువంటి సృష్టం ఏమి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావో అంతా దేవునికి తెలుసు. ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఏం తిని త్రాగుతున్నావో తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసు. దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. కాబట్టి దేవుడు పరీక్షిస్తున్నాడు అనేటటువంటి భావన కలిగి మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే అది మనకు ఆశీర్వాదకరం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.